అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ తత్వం వేరు. వాళ్ళు రాసుకున్నటువంటి మా దేవుడి యొక్క ఆయన వ్యక్తిత్వం ఇది అని చెప్పి ఆ రచయితలు రాసుకున్నటువంటి వాళ్ళ దేవుడి యొక్క గుణగణాలు వేరు. హిందుత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడి తత్వం వేరు. ఆయన విశాల దృక్పథం కలిగిన వాడు. నువ్వు నన్ను విగ్రహారాధన చేస్తే నేను నరకంలో వేసి కాలుస్తా, నిన్ను ఫ్రై చేస్తా, ఈ విధమైన మెంటల్ ఆయన దగ్గర లేదు. ఆయన సైకో కాదు, ఆయన శాడిస్ట్ కాదు. భక్త కన్నప్ప గురించి మన అందరికి తెలిసిందే. ఆయన శివలింగానికి ఆయన తీసుకొచ్చినటువంటి నైవేద్యం తినిపిస్తే తిన్నాడు. ఆ విధంగా భక్తులకి వశమైపోయే తత్వం కలిగిన వాడే ఈశ్వరుడు. అలాగే ఇంకొక జోలపాట కూడా ఉంది. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. ఈ విధంగా భగవంతుడితో ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని, అనుబంధాన్ని కలిగి ఉండే సంస్కృతి హిందూ సంస్కృతి.